హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎప్పుడైనా మనకి కర్రీ లేనప్పుడు, లేదంటే ఎమర్జెన్సీగా మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు, ఇలాగ రైస్‌ని కొంచెం చేంజ్ చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ముందుగా ఉడికిన బియ్యాన్ని, రైస్‌ని తీసుకొని, రైస్‌లో మనం ఉప్పు, కారం, కొంచెం పసుపు ఏసేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టిన అన్నం అనమాట. సో, ఈ అన్నాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి ఒక పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో వేరుశెనగ గుడ్లు, శనగపప్పు, కొంచెం ఆవాలు వేసి దోరగా వేయించండి. ఆవాలు చిటపటమనే వరకు కూడా వేయించాలి. లేదంటే చేదుగా ఉంటాయి మళ్ళీని. సో, ఇలా వేయించిన తర్వాత ఇంకా ఇందులో వచ్చేసి మనం ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ వేసుకోండి. అదేవిధంగా ఇందులో వచ్చేసి మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపండి. వేపిన తర్వాత పక్కన మనం రైస్ పెట్టుకున్నాం కదా! ఆ రైస్‌ని అలాగే ఉంచండి. ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్‌గా కొంచెం మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేదంటే దంచిందైనా సరే అప్పటికప్పుడు దంచిందైనా సరే వేసుకోండి. వేసుకుంటే కనుక మనకి చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందనమాట. సో, అప్పుడప్పుడు రోజు తినమని కాదండి. జస్ట్ అప్పుడప్పుడు మనం తినాలి అనుకున్నప్పుడు కర్రీస్ లేనప్పుడు ఇలాగ చేస్తే కనుక బావుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత నేనైతే వేయలేదు, నా దగ్గర లేదని. మీరు ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న రైస్, పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకున్నాం కదా! సాల్ట్. సో, ఈ అన్నాన్ని ఇందులో వేసేసి కొంచెం సిమ్‌లో పెట్టేసి బాగా కలపండి కొంచెం. కలిసే వరకు కూడా కలపండి. సో, మీరు కావాలంటే కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా ఒకేసారి రైస్ వేయకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే కనుక మనం ఫ్రై చేసినటువంటి ఆ ఫ్రై అంతా కూడా ప్రతి మెతుకు కూడా చక్కగా అంటుకుంటుంది, బావుంటుందనమాట. సో, ఇలా కొంచెం సేపు ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత దించేసి మనం ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బావుంటదండి. ఇది ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేదంటే మీకు కర్రీ లేనప్పుడు కొంచెం ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతుందంటే మనం ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు సో, ఫ్రీగా ఉన్నప్పుడు బావుంటుందనమాట. ఫైనల్‌గా అయితే తాలింపు రైస్ అనే అనాలి ఇంక దీన్ని. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ కూడా వేయలేదు. నిమ్మకాయ కూడా వేయలేదు. నిమ్మకాయ ఏస్తే పులిహోర అయిపోతదనుకోండి. సో, అలాంటివి ఏమీ వేయకుండా ఇందులో కొంచెం మనం ఎక్స్‌ట్రా ఏం చేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే కలిపాము. కాబట్టి దీన్ని తాలింపు రైసు అని అనొచ్చు. సో, ఇలాగా చూసారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సో, ఇలా అయిన తర్వాత మనం దీన్ని ప్లేట్‌లో తీసేసుకొని మనం సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయని అవసరం లేకుండా సో, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కనుక తింటే చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇక్కడ మా పాపకి వేసాను. చాలా బావుంది అని చెప్పేసి అంది. సో, మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా హెయిర్ కేర్ వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్‌లోడ్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.